ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రూపులమ్మ 136వ జాతర తీర్థ మహోత్సవాలు సందర్భంగా చీరాసారే సమర్పణ. ఎర్రవరంలో లాంఛనంగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ వర్మ. గుంటూరు నగరంలోని గుంటా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే గౌతి శిరీష మీడియా సమావేశం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామ దేవత శ్రీ రూపులమ్మ తల్లి అమ్మవారి 136వ జాగరణ మహోత్సవం సందర్భంగా సొల్లెటి నరసింహారావు జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో భక్తుల ఆర్థిక సహకారాలతో సుమారు 100 కేజీల సారె చీరలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సారె సమర్పకులు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రూపులమ్మ జాగరణ తీర్థ మహోత్సవం నానిశెట్టి మణికంఠ, సాయిరం, పాబోలు వినంద్ ఆలయ ధర్మకర్తలు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారికి చీర సారి సమర్పించడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందన్నారు. అమ్మవారి దయ పట్టణ ప్రజలందరిపై ఉండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. జాతర మహోత్సవాలు 136వ జరుగుతుంది. నారాయణ వాళ్ళ సన్స్ ఇద్దరు దీంట్లో పూనుకొని బాగా చేయాలని అనుకున్నారు. నిన్న బాగా చేయించారు. అన్ని ప్రోగ్రాలు పెట్టి అన్ని రకాలుగా రూపులమ్మ తల్లి అమ్మవారికి గ్రామదేవతకి అన్ని రకాలుగా సహసహకారాలు అందించి వారు పాల్గొని చాలా ఘనంగా రూపులమ్మ తల్లి జాతరని జరిపించడానికి కోరుకున్నారు. అలాగే ఈరోజు ఉదయం మేము వినాయకుడి గుడి కాడి నుంచి రూపులమ్మ అమ్మవారి తల్లికి సారా చీర, పసుపు, కుంకం, స్వీట్స్ అన్ని ప్రసాదాలు అన్ని కట్టి సారి పెట్టాము. అందరి సహకారాలతో పెట్టామండి. సారే దగ్గర 100 కేజీల స్వీట్ వచ్చిందండి. అలాగే చలివిడి, పొంగడాలు, పసుపు, కుంకం, చీర, జాకెట్లు అన్ని రకాలుగా గాజులు అందరూ ఇచ్చారండి. అలాగే వచ్చే సంవత్సరం ఇంతకు 10 ఇంతలు రావాలని కోరుకుంటున్నామండి. కోరుకుంటూ వచ్చిన ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై రూపులమ్మ అమ్మవారి. ఎలాగైనా సరే మేము చేయాలని అనుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం అందరి ఆశీర్వాదాలతో ఈ సంవత్సరానికి మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎలాగో సహాయంగా గొప్పగా మంచి ప్రోగ్రాం వచ్చేసి మన యాత్ర మన వేసుకుని మన పేరు ఇక్కడ మన స్టేట్లో కానీ లేదంటే ఎక్కడ మన జిల్లాలో కానీ అవుతుందని దాన్ని పొలాలు దీన్ని సాధించడం వల్ల చాలా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామదేవత రూపం కలిగి గ్రామదేవత రూపం కలిగి నాకు తెలిసింది గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మన తల్లికి దారి ఇవ్వడం జరగలేదు. నిన్న జాగరం లక్ష్మవారం ప్రతి సంవత్సరం లక్ష్మవారం నైట్ జాగరం జరగడం, తర్వాత శుక్రవారం తల్లికి తీర్థ ప్రసాదం చేయించడం, తల్లికి పళ్ళు ఫలాలు ఇచ్చుకోవడం జరుగుతుంది. అయితే శారీ ఇవ్వడం అన్నది నాకు తెలిసింది 10-15 సంవత్సరాల కాలం నుంచి కూడా మన తల్లికి గ్రామదేవతకి శారీ ఇవ్వలేదు. నాకు
4 రోజుల క్రితం సురేష్ నరసింహ గారు మా అల్లుడు సురేష్ నరసింహ గారి దంపతులు నన్ను అడిగారు, బాబా గారు మన రూపం గారికి సాధిద్దాం అనుకున్నాం, మీ వచ్చి సహాయ సహకారాలు మాకు కావాలండి అన్నారు. తప్పకుండా అండి, మీతో పాటు నేను ఉంటాను. మన గ్రామ దేవతకి ఇచ్చుకుంటే గ్రామ ప్రజలందరూ కూడా చాలా పోతుంది. ఆ తల్లి దీవెనతో మన గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యవంతులై సుఖ శాంతులతో వర్ధిల్లుతారని నేను ఆశించి నా ముందు నేను సహాయ సహకారం అందించాను లక్ష్మణు దంపతులు, జ్యోతి నరసింహ దంపతులకి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా తల్లికి సారి ఇవ్వాలని సంకల్పం నాకు ఉంది. వీళ్ళందరూ సహాయ సహకారాలతో కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎలా జరిగిందో లక్ష్మవరం నైట్ జాగరం, ఆ విధంగా జాగరం తర్వాత ఈరోజు తల్లికి మన గ్రామదేవత రూపం తల్లికి సారి ఇవ్వడం జరిగింది. ఆ సారి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా రెట్టింపుతో వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపుతో ఇవ్వాలని నా సంకల్పం. అంటే ఈ సహాయ సహకార భక్తుల సహాయ సహకారాలతో నా వంతు సహకారం ఉంటుంది, నేను నిలబడతాను. కాబట్టి తల్లికి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జాగరం ఉండి సారి ఉండి ఇవ్వాలని నా కోరిక. కాబట్టి మా తల్లి జాగ్రత్త మన తల్లి మన గ్రామ ప్రజలు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎల్లేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ఎంపీడీఓ రామరాజు వర్మ, టీడీపీ నాయకులు బుస్స ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో పలువురు ఈ స్వచ్ఛ రథం వద్ద డ్రై వేస్ట్ అందించి నిత్యావసర సరుకులు పొందారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వర్మ మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. దానిలో భాగంగా డ్రై వేస్ట్, పొడి చెత్త సేకరించే దిశగా కూటమి ప్రభుత్వం స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేసిందని అన్నారు. మండల వ్యాప్తంగా రోజుకు ఒక ఊరు చొప్పున ఈ స్వచ్ఛ రథం చెత్త సేకరణ చేపడుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో ప్రజలు తమ పొడి చెత్తను ఐరన్, ప్లాస్టిక్, అట్టా తదితర వేస్ట్ను ఈ స్వచ్ఛ రకాల వద్దకు తెచ్చి కేజీగా నిర్ణయించిన నేటికి విక్రయించవచ్చని తెలిపారు. ఐరన్, ప్లాస్టిక్ కేజీ ఒకరికి 20 రూపాయలు చొప్పున, అట్ట కాగితాలకు కేజీ 15 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులు ఈ రథం దగ్గర ఇవ్వబడతాయని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలోని పొడి చెత్తను స్వచ్ఛ రథాల వద్ద అందించే నిత్యావసర సరుకులు పొందాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ రథం ఎర్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో తిరుగుతుంది. ఈ స్వచ్ఛ రథం ఏం చేస్తుందంటే ప్రతి ఇంటి దగ్గర నుండి డ్రై వేస్ట్ అంటే పొడి చెత్త అంతా తీసుకుని మీకు ఉపయోగపడిన పొడి చెత్త, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ, రాగి కానీ, లేకపోతే అట్ట ముక్కలు కానీ, పేపర్ కానీ, ఏ రకమైందైనా సరే తీసుకుని మీకు కేజీకి ఇంత చొప్పున వాల్యూ ఉన్నాయి, రేట్లు ఉన్నాయి. ప్రత్యేకించి ప్లాస్టిక్ అయితే కేజీ 20 రూపాయలని, ఐరన్ అయితే 20 రూపాయలని, అట్లా అయితే 15 రూపాయలని ఇలా ఉన్నాయి రేట్లు. ఆ రేట్ల ప్రకారం మీకు సేకరించి దానికి సరిపడా నిత్యావసర వస్తువులు మీకు ఉపయోగపడి, అంటే మీకు బయట కొనేవాళ్ళు ఎవరైనా అయితే ఏదో ముగ్గానో ఉల్లిపాయలోనో ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడైతే నిత్యావసర వస్తువులు కందిపప్పు, లేకపోతే మినపప్పు, లేకపోతే సబ్బులు, లేకపోతే బట్టల సబ్బులు, లేకపోతే కొబ్బరి నూనె, అలా మీకు మంచి నూనె, ఇలా మీకు కావాల్సిన వస్తువులు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తారు. దానివల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగమే, అలాగే గ్రామానికి కూడా ఉపయోగమే. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ పొడి చెత్త తెచ్చి డ్రైన్లో అయ్యి పారేస్తుంటారో, లేకపోతే రోడ్డు పక్కన అది పాడేస్తుంటారో, అది గాలికి ఎగిరి డ్రైన్లో అయ్యి పడిపోయి డ్రైన్ స్టక్ అయిపోతుంటది. అది స్టక్ అయిపోవడం వల్ల మురుగునీరు అది అక్కడ నిల్వ ఉండిపోవడం వల్ల దోమలని అదని వ్యాపించడం, దానివల్ల వ్యాధులు అవి రావడం ఇవన్నీ ఉంటాయి. అందుకని చెప్పి ఈ పథకం చాలా బాగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన మోడల్ మనకి స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో భాగంగా మన ఎర్రవరం మండలం తరఫున మనకి వెహికల్, ఏలేశ్వరం మండలం తరఫున మనకి వెహికల్ కేటాయించడం జరిగింది. ఇది ప్రతిరోజు ఒక్కొక్క విలేజ్ తిరుగుతూ ఉంటది. ఇవాళ ఈ ఎర్రవరం గ్రామంలో తిరుగుతా ఈ చెత్త సేకరిస్తుంది. జనాల దగ్గర నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు తెచ్చిన సామాన్ అవి కూడా నిత్యావసర వస్తువులన్నీ నిండుకున్నాయి. అలాంటి పరిస్థితి ఉంది. బాగా సక్సెస్ అయింది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీవారి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. శ్రీవారి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించాం. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోని 25-30 వరకు ఆలయాలు నిర్మించే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలి. వారి నుండి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టండి. ఆలయాల నిర్మాణానికి సంబంధించి 3 రకాల డిజైన్లతో పైలట్ ప్రాజెక్టుగా నిర్మించాలి. వీటి నిర్మాణానికి సంబంధిత త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి దేవాలయానికి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు సీఎం.
ఆంధ్రప్రదేశ్లో పాలన మౌలిక సదుపాయాల కల్పనలో అత్యుత్తమ విధానాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన 9 మంది మంత్రుల బృందం సింగపూర్లో పర్యటించనుంది. ఈ నెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. సింగపూర్లోని అధునాతన పాలన వ్యవస్థ, శాంతి భద్రతా నిర్వహణ, రోడ్డు పర్యాటక రంగాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడమే ఈ పర్యటన యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మంత్రుల బృందంతో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచన చేశారు. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమావేశం. పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నారీశక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై సమావేశంలో చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలంటే ఖచ్చితమైన జనగణన గణాంకాలు అవసరమని ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ యొక్క గణాంక వివరాలు చాలా ముఖ్యం. 10 సంవత్సరాలకు ఒకసారి గణాంక వివరాలు సేకరించడం ఒక ఆనవాయితీ. అదే సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒక అభివృద్ధి చేయాలన్నా, ప్లానింగ్ చేయాలన్నా కొన్ని వివరాలు అవసరం. వ్యక్తిగతంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా కూడా దానికి అనుకూలంగా ప్రణాళిక తయారు చేసే పరిస్థితి రాదు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మొదటి దశలో మీరంతా కూడా ఈ రోజు నుంచి 16వ తారీఖున ప్రారంభమవుతుంది. 30వ తారీఖు వరకు మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటున్నారు. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసెస్మెంట్ తీసుకొని అధికారులు ఎదురుకు వస్తారు. అందులో వచ్చే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వచ్చే ఐడెంటిటీ నెంబర్ మీరు చూపిస్తే అక్కడి నుంచి మీతో కూర్చొని మొత్తం వివరాలన్నీ కూడా సేకరించుకుంటారు. ఈ వివరాలు సేకరించిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ రాబోయే సంవత్సరం కలెక్ట్ చేస్తారు. అంటే పూర్తి వివరాలు సేకరించి అటు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేయడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కానీ, అదే సందర్భంలో మీ యొక్క వివరాలు తెలిసిన తర్వాత ఎవరెవరికి ఇళ్ళు లేవు, లేకపోతే ఎవరెవరికి ఎలాంటి. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ముఖ ఆధారిత హాజరు, ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్, అన్ ఎయిడెడ్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీల వివరాలని, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది, చదువుతున్న విద్యార్థుల ఫేస్ రికగ్నైజేషన్ కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యల గురించి ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ప్రకటించింది. ఈ మేరకు విహెచ్పి ముఖ్య నేతలు నేడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గో సంరక్షణ, దేవాలయాల భూముల పరిరక్షణ, పురాతన ఆలయాల పునరుద్ధరణ వంటి పలు కీలక అంశాలపై వారు మంత్రితో చర్చించారు. విహెచ్పి ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్ వారికి పలు హామీలు ఇచ్చారు. రాక్షసత్వానికి ఎదురెళ్లాడు, ప్రజల బాధలు విన్నాడు, కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు, పార్టీని నిలబెట్టాడు, రాష్ట్రాన్ని గెలిపించాడు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అందరం కలిసి కష్టపడి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలుపుదామన్నారు. వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 1 కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా, భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎట్టుకో పరిగెడుతున్నా. ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను స్వామి. సత్య నాకు తెలుసు, చాలా ప్రిపేర్ అవుతా, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తా.
పార్టీలో కూడా మార్పులు రావాలని బలంగా నమ్మే వ్యక్తిని. కంటిన్యూస్గా మార్పు అనేది ఉంటేనే మనకు కూడా ఉత్సాహం ఉంటుంది. నేను మా టీంకి ఒకటి చెప్తా, నిన్న చేసింది నేను మళ్ళీ రిపీట్ చేయను. ఈరోజు చేసింది రేపు నేను రిపీట్ చేయను. వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి కొత్త నన్ను తీసుకురాలి, నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నేను కార్యకర్తలు కూడా ఉత్తేజపరచగలుగుతానని నేను చెప్తాను జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా నా అదృష్టమైన రోజు. అది కూడా పవిత్రమైన భూమి చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు అవకాశం జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చారు. పనిచేస్తా, కష్టపడతా, ఎప్పుడు కార్యకర్తలకి నేను మా టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100 సార్లు మనం కలవాలి. మన సమస్య పరిష్కారయ్యే వరకు వదిలిపెట్టకూడదు. వైఎస్ జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో జువ్వలదిన్నె వద్ద అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా పెట్టుబడుల్ని భయపెట్టడం సరికాదన్నారు. లూలు వంటి పెద్ద కంపెనీలు కూడా భయపడి వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. జువ్వలదిన్నె ప్రాజెక్టును తన పాలనలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన మంత్రి ఇప్పుడు రాజకీయ ఉనికి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు పనులు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారని, ఇలాగే కొనసాగితే గనక రాజకీయంగా కనిపించకుండా పోతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. నిన్న జువ్వలదిన్నె కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనేకమైనటువంటి ఆరోపణలు చేయడము, వాటి మీద ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఏదైతే సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఇంజనీరింగ్ లిమిటెడ్కు గత నెలలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని దానికి పూజ చేయడం జరిగింది గౌరవ లోకేష్ బాబు గారు. అంటే ఈ ఫిషర్మెన్స్కి కానీ, ఈ బోట్లకు సంబంధించినది కానీ, ఈ సాగర్ డిఫెన్స్కు ఎలాంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేనటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకొని కేవలం పరిశ్రమలను, వాళ్ళ ఓనర్లను భయభ్రాంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన. ఏదో వీళ్ళ ఫిషర్మెన్స్ కోసమో, ప్రజల కోసమో, లేకుంటే ఇంకోటి కోసం మాత్రం రాలేదు అక్కడికి. అక్కడ చూసేటువంటి వాతావరణం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తీరు కానీ కూడా అక్కడ అర్థమవుతూ ఉంది. కేవలం 114.13 ఎకరాలలో 28.5 ఎకరాలు మాత్రమే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్కి ఇవ్వడం జరిగింది. వాటిలో 29 ఎకరాలు తీస్తే 7 ఎకరాల 58 సెంట్లు మాత్రమే ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించినది మాత్రం అక్కడ దానికి వాడుకోవడం జరిగింది. గతంలో కూడా మేము అన్ని క్లియర్గా చెప్పాము. మొత్తం తీర ప్రాంతం 909 మీటర్లు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు లోకేష్ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. యువగలం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రం బాగు కోసం ఎక్కడా వెనుకడుగు వేయలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడడం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణకు యువనేత శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. నిన్న ప్రకటించిన జాబితాలో నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేనున్నానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకొచ్చి పాదయాత్ర చేయటమే కాకుండా ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగకూడదని అడుగడుగుని ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ కూడా ఎనదిరగకుండా దిగ్జయంగా 3 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో, టౌన్స్లో అన్ని చోట్ల తిరుగుతా ప్రతి కార్యకర్తని మనోధైర్యాన్ని నింపి మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన దానికి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఆయన నాయకత్వంలో మనకి మహానాడు ఒంగోలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ పిలిచారు. రోజు మహానాడు ఇక్కడ చేస్తున్నాం, ఒంగోలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేద్దామని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తా బ్రహ్మాండంగా మహానాడుని జరిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 మంది టీచర్లను నియమించడంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి పార్టీ గుర్తులు ఉండకూడదు, మన చదువు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, స్కూల్స్లో పార్టీ సిద్ధాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ, బ్యాగులు కానీ, బెల్ట్లు కానీ నాణ్యమైన ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఆయన ముద్ర కానీ, పార్టీ ముద్ర కానీ లేకుండా ఇటువంటి దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని, ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటన చేయనున్న సందర్భంగా నిడదవోలు రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జనసేన బీజేపీ నాయకులతో సమన్వయ సమావేశం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటు, సభా నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి నాయకులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిడదవోలు పర్యటనను నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీల ముఖ్య నాయకులతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ ముఖ్య నాయకులకి, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ప్రధానంగా ఇది ఎల్లుండి 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నిడదవోలు పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా మనం పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం అంటే నిన్న సాయంత్రం కూడా ప్రయత్నించాను. ఈరోజు ఉదయం మన ఎంపీ గారు పురంధేశ్వరి గారితో కూడా మాట్లాడాను. వారు 18వ తారీఖుని విప్ ఇచ్చారట. వారికి వారు అక్కడ ఓటింగ్లో పాల్గొనాలి కాబట్టి విప్ ఉంది, అందువల్ల నేను రాలేను, మన వాళ్ళందరూ వస్తారని చెప్పన్నారు. వారిని కూడా ఆహ్వానించాను. 18వ తారీఖు రమ్మంటారు, ఈ రోజు కాదు 18, కానీ వారికి విప్ ఉంది కాబట్టి రావట్లేదు. తర్వాత మన నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు వారిని ఆహ్వానించడం జరిగింది. పురంధేశ్వరి గారు 21, 22, 23 తారీఖుల్లో మన ప్రాంతంలో, రాజమండ్రి ప్రాంతంలో ఉంటున్నారు. ఏదో రోజు పెట్టమన్నారు, ఒక రోజు ఫిక్స్ చేసుకుని వారిని కూడా పెడతాను. మీరందరూ కూడా బీజేపీ వారందరూ డేట్స్ బ్లాక్ చేసుకుంటాం 3 రోజులు. ఇక దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమక్షంలో తన కుటుంబ వివరాల్ని ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. వివరాలు నమోదు పూర్తయిన అనంతరం వాటిని క్షుణ్ణంగా సరిచూసుకుని ప్రక్రియ విజయవంతంగా ముగియడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు వేళ వైసీపీ డ్రామాలు చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంతోషంగా ఉంటే ఏపీలో వైసీపీ నేతలు విషయం చెబుతున్నారంటూ మండిపడ్డారు. నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ టీం ఇప్పుడు తమ మాటలతో జోకర్లుగా నిరూపించుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. On the one hand, women are happy that a bill is being introduced in the legislative assemblies across the country to protect the percent reservation for women regardless of party, region, caste or religion. At this time, I have come to you to talk about the criticisms and gossip that Jagannath Reddy and his psycho batch have been making in Andhra Pradesh since yesterday. Until now, we have been thinking that Jagannath Reddy and his team are only villains. But recently, they have been proving again that they are good jokers in bursts. Especially, former Women's Minister Uduva Rajini held a press meet today and by word of mouth that all the heinous crimes are being committed against all sections of the society, including women, the elderly, children, youth, and everyone newborn. I have come to you to tell them in including మహిళలు వెలిగినప్పుడు దేశం ముందుకు వెళ్తుంది. మహిళా సాధికారతకు మొదటి నుండి తెలుగుదేశం మద్దతు పలుకుతుంది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న కలను నెరవేర్చుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ గారికి తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. Gone are the days when we were defined by confinement, silence, or even dependency. Gone are the days when our roles were restricted only to wife or daughter
or mother. Gone are the days when the nation was talking about women development, but here comes the days when nation is talking about women-led development, and the nation is giving us a chance to compete with the nation and also giving us a chance to lead the nation in a rightful way. And as women shine, the nation rises. And sir, I would like to thank our Honorable Prime Minister Narendra Modi ji, and especially from every women elected representative from my state, and also the Mahila MLAs and also chairmen who have come just to witness all the way and sitting in the gallery and watching this historic moment. Would like to thank our Honorable Prime Minister to get this important bill and change our lives. గుంటూరు నగరంలోని గుంటా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యేలు ఘనంగా ప్రారంభించారు. అనంతరం ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను వివిధ రకాల ఆట వస్తువుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు గుంటా గ్రౌండ్లో కొత్త తరహాలో ఎగ్జిబిషన్ ఆహ్లాదకరంగా ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని అన్నారు. పిల్లల నుండి పెద్దవారి వరకు వారికి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేసవి కాలంలో విద్యార్థులకు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఒక ప్రదేశాన్ని ఇచ్చేటువంటి గుంటా గ్రౌండ్లో పెట్టేటువంటి ఎగ్జిబిషన్ ఈసారి గుంటూరు ఫెయిర్ ఎగ్జిబిషన్ గతంలో కన్నా భిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా, ఎందుకంటే నీలగిరి నయాగరా హిల్ ఫాల్స్ దగ్గర నుండి అలాగే అన్ని ఐటమ్స్ కూడా వినూతనంగా గతంలో ఎప్పుడు కూడా నగర ప్రజలు చూడనటువంటి ఇంపోర్టెడ్ ఐటమ్స్తో, ముఖ్యంగా ట్రెడిషనల్గా వచ్చేటువంటి జాయింట్ వీలు అలాగే టోరా కానీ, ముఖ్యంగా ఈరోజు విండ్ వీల్ దగ్గర నుంచి అనేక ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి అమ్యూజ్మెంట్ ఐటమ్స్ని ఈరోజు ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా నగర ప్రజలు ఇప్పుడే పెద్దలు ఆనంద్ బాబు గారు చెప్పినట్టు శాసనసభ్యులు ఎక్కడ నగరంలో కూడా ప్రజలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఉన్నటువంటి అరొకర అమ్యూజ్మెంట్ పార్క్స్తో పాటు నిత్యం వేసవిలో పిల్లలకి సెలవులు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ గుంటూరు నగరాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు. అందరికీ నమస్కారం. గుంటూరు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఈరోజు గుంటా గ్రౌండ్స్ లో సోదరులు ఈస్ట్ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారి గుంటూరు గుంటా గ్రౌండ్స్ లో ఈరోజు గౌరవ ఈస్ట్ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులుగా హైదరాబాద్ చెందినటువంటి మీర్ సజ్జద్ అలీ గారు ఏర్పాట్లన్నీ చేసి ఎగ్జిబిషన్ ముందు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. గుంటూరు నగరం రోజు రోజుకి విస్తృతంగా పెరిగిపోతా ఉంది. వేసవి కాలం వస్తే సేద తీరడానికి కానీ, విద్యా సంస్థల సెలవు దినాల్లో విద్యార్థులకి సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కానీ గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు మనకు తక్కువగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూపులమ్మ 136వ జాతర తీర్థ మహోత్సవాలు సందర్భంగా చీరాసారే సమర్పణ. ఎర్రవరంలో లాంఛనంగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ వర్మ. గుంటూరు నగరంలోని గుంటా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు.
ఎమ్మెల్యే గౌతి శిరీష మీడియా సమావేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.